ఓకే. మీ యాత్ర ద్వారా ఏమైనా అంటే ప్రభుత్వం మనసు మారి ఇప్పుడు యాదగిరిగుట్టలో కట్టాము. యాదగిరిగుట్టలో మేము ఒక 1000 కోట్లు ఇచ్చినాము. అదొక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది అనేటువంటి మాటలు వచ్చినాయి. అంటే దేవుడి గుళ్ళు టూరిస్ట్ ప్లేస్‌లా? నిజంగా ఆధ్యాత్మిక కేంద్రాలా? మనం అనుకుంటే టూరిస్ట్ ప్లేస్లే. ఓకే. ఒక భక్తి భావంతో వెళ్తే అది దేవాలయం. ఓకే. కానీ ఇన్ని వేల కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం అనేటువంటి ప్రభుత్వాలు చెప్తున్నాయి. నిజంగా అంత బాగా జరుగుతున్నాయా ప్రభుత్వాలు? ఇతర మతాలకేమో వాళ్ళకి నచ్చినట్టుగా కట్టుకోగలుగుతున్నారు. వాళ్ళ డబ్బులు ప్రభుత్వ ఖజానాకు పోవట్లేదు. కానీ హిందూ దేవాలయాల ఖజానా డబ్బులు మాత్రం ఖజానాకు వెళ్తున్నాయి. అవి తిరిగి అన్ని మతాల వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. దీనిపైన ఎట్లా ఉండబోతుంది? ఏది చేసినా మనం ప్రార్థన చేయటమే భగవంతుని. అది మనం అరికట్టలేం. అది ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు నిర్ణయం చేసుకుంటున్నాయి. అందుకోసం మనం ప్రార్థన చేయడం, స్వామి నువ్వే రక్షించుకోవాలి. ఓకే. అయోధ్య లాంటి రామాలయాలు తెలంగాణలో ఎట్లా ఆ ప్రభావం ఉండబోతుంది? అంటే ఇన్ని 500 సంవత్సరాల పాటు పూజలు లేదు, పునస్కారాలు లేదు. అయోధ్యలో పూర్తిగా భక్తిభావం లేకుండా పోయినటువంటిది ఒక్కసారిగా పునర్వైభవం సాధిస్తుందంటారు భారతదేశంలో. ఈ దైవం కానీ రామం కానీ అయోధ్య రామాలయం నిర్మితమైన ప్రభావం భారతదేశం మీద ఉంటుందంటారా? ప్రజల్లో మార్పు వస్తుందంటారా? ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది అయోధ్యకు సంబంధించి? మీరు వచ్చేటువంటి ప్రజల్ని చూస్తున్నారు కదా, ఆ ప్రజల్లో చర్చ ఉందా? నిజంగా అయోధ్యలో మా రాముడు వస్తున్నటువంటి భావం కలుగుతుందా? వాళ్ళ భావం కలుగుతుంది. వాళ్ళలో చాలామంది రామ అక్షతలు కూడా వస్తున్నాయి. ఊరూరా గడప గడప కూడా అందిస్తున్నారు. మా ఒకవేళ రాని వాళ్ళు కూడా మాకు రామ అక్షతలు కావాలనే భావన మొత్తం వ్యక్తం చేస్తున్నారు. భక్తి భావం చాలా బాగుంది. రాముడు రావాలని అందరి పట్టుదల.